రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు సంతోష్, వరంగల్ ఫొరాజిన్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్ని. మనం వచ్చేసి ఇప్పుడు పెద్దపెండాల విలేజ్, ధర్మసాగర్ మండల్, హన్మకొండ డిస్టిక్లో రైతు పేరు వచ్చేసి మామిడాల అశోక్ గారి మొక్కజొన్న పంట క్షేత్రంలో ఉన్నాము. ఒకసారి ఎలా మొలిసింది, ఎలా ఉంది అనేది రైతు మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. నమస్తే. ఎట్లున్నదన్న మనకు మొక్కజొన్న ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది. ఓకే, చెప్పన్నా ఒకసారి మీకు ఎట్లా అనిపించింది? మొలక శాతం అయినా మొలక శాతం మంచి కొరాజన్ కంపెనీ గింజలు మంచిగా ఉన్నాయి. 1-3, 2-3 బాపతి ఇత్తినాము, నచ్చింది, మంచిగా ఉన్నది. మనం వేరే ఇత్తిన వాటి వేస్తే మన ఎర్రజక్క భూమి ఇది, వేరే దాంట్లో మన ఒక్కలో మంచిగా మలిసింది. 60 రోజులకే వేరే ఇత్తిన వేస్తే రోగం వచ్చే తట్టుకోకపోయేది. ఇది ఇప్పుడు 90 రోజులు దాటి 100 రోజులు వస్తుంది. సరిగా ఒక్కొక్కసారి మందులు వేయకుండా కూడా మంచిగా వచ్చింది. పచ్చదనం ఉన్నది, పీసు మంచిగా పెట్టింది, కంకి బాగా పెట్టింది, రోగానికి తట్టుకున్నది. ఇత్తనం మంచిగా బ్రహ్మాండంగా ఉండేది. మా ఎర్రజక్క భూమి, వేరే భూమి అయితేనో ఇంకా మంచి భూమి అయితేనో బాగా ఘనంగా వచ్చు. ప్రతి ఒక్కరు రైతు ఈ ఇత్తనం వేయాలి, రోగానికి తట్టుకుంటుంది. మంచిగా ఏ రోగం లేదు, కంకి పీసు మంచిగా పెడుతుంది. మధ్యలో తెగుళ్ళు గిట్లా అది గిట్లా ఏ దానికి ప్రాబ్లం లేకుండా పచ్చదనం మీద మంచిగా మలిసింది. కంకి పీసు కూడా చాలా ఎత్తుపెట్టి గింజ సందు లేకుండా కూడా బాగున్నది ఇత్తనం ఇది.